రాజు వేసే గెటప్స్ కి నో లిమిట్. వాటి వల్ల మనకు వస్తుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరి చూసేద్దామా ఆ హిలేరియస్ స్కిట్. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూక రాజు along with his team. కోదండ రాముణ్ణి చూడు కోరింది చేటివాడు. నమస్కారం ఇంద్రజ గారు. అరే సీను, ఇంద్రజ గారు ఇక్కడ లేరురా, అక్కడ ఉన్నారు. మనసు పెట్టి చూడాలి గాని దేవత ఏమోలైనా ఉంటదిరా. అక్కడ ఉంటది, అక్కడ ఎక్కడైనా ఉంటదిరా. నమస్కారం కృష్ణ భగవాన్ గారు. కృష్ణమాన్ గారు అక్కడ ఉన్నారా? సరే గాని మన చిన్ననాటి స్నేహితుడు ఉండాలి కదా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా. అవునా? దానికి నా అఫైర్స్ గురించి తెలిసిపోయింది, అది మాట్లాడట్లేదు రా. మీ లవర్ ని నేను కలుపుతాను గాని ఒక్క నిమిషం కలిపే ముందు, ఒరే రమేష్, సీను ఎవరో షార్ట్ ఫిలిం లో హీరోగా పెట్టి మిమ్మల్ని తీతారంటే వెళ్తారా? వెళ్ళండి, మీరు అలాగే కదా మోసపోయేది, పోండి. ఒరే నువ్వేం టెన్షన్ పడకరా, నీ లవర్ తో మాట్లాడి అఫైర్స్ ఏమీ లేవు, వాడు మంచోడు నేను చెప్తాను, సరేనా? అంతేరా. ఎక్కడ మీ లవరు? సార్ ప్రేమించిందని నేనుండగా వాడికి ఎఫ్ఐఆర్లు కావాలంటే ఎఫ్ఐఆర్లు. ఇగో లావణ్య, నువ్వు అనుకున్నట్టు నరేష్ అంత చెడ్డోడేమీ కాదు, వాడు చాలా మంచోడు. వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటది, లేదనుకో నీ జీవితంలో ఒకటి కోల్పోయినట్టే నువ్వు. ఓ లావణ్య వెళ్ళిపోయినట్టుంది. అరే బావా, నేను చెప్పేశాను మొత్తం, నువ్వు మంచోడు అని, ఆ లతకి నీకు ఏ అఫైర్ లేదు అని చెప్పి. ఓకేనా? ఈ సీతకి నీకు ఏ అఫైర్ లేదని చెప్పేశాను. ఏ ఇక్కడ నుంచి నువ్వు హ్యాపీగా ఉండరా నరేష్, సరేనా? లావణ్య, వాడు చాలా మంచోడు తెలుసా? నరేష్, లావణ్య వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? నేను మంచిగానే చెప్పాను కదా. మంచిగా చెప్పావు, చెడ్డగా కూడా దానికే చెప్పి సచ్చావు. నేను ఫోన్ చేస్తా. ఏంటి ఇలా తిరుగుతున్నాడు? ఏంటని డైలాగ్ ఎక్కువ ఇచ్చాడండి మీకు? నాన్న ఎక్కడికి వెళ్ళావమ్మా? ప్రైవేట్ క్లాస్కి వెళ్ళొచ్చానన్న. నీ ప్రైవేట్ క్లాసు నీ క్లాసులు అన్ని నాకు తెలుసు. నిన్నేం చేయాలో నాకు తెలుసు. లోపలికి వెళ్ళు. ఆయన పోతాడు లోపలికి. మాట్లాడి మొత్తం సెట్ చేసా, ఓకేనా? ఓకే, నువ్వు టెన్షన్ పడకరా, నీ ఫ్రెండ్ నేను ఉన్నాను కదా. ఈ లావణ్య ఎక్కడుందో ఏంటో. నరేష్ నేను లవ్ చేస్తున్నాడు, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకో, మంచిగా పిల్లలు కనొచ్చు. ఆహా, ఇంకేమన్నాడు? ఇక్కడ వరకు ఇంటర్వెల్ సార్, దీని తర్వాత హీరో ఎంట్రీ ఇస్తాడు, 2 పాటలు ఉంటాయి, 3 కథలు ఉంటాయి, 2 డాన్సులు ఉంటాయి. ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది సార్? ఈ టైంలో సినిమా స్టోరీ ఏంటి బాబు? వెళ్ళి పడుకో, నిద్ర వస్తుంది. సరే సరే సార్. లావణ్య, లావణ్య, గాజులు గాజులు. నరేష్ నిన్ను లవ్ చేస్తున్నాడు. ఇంకేమన్నాడా? మీరిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా? అలా చేస్తే తప్పు కదా. తప్పేముంది, అసలు ఈ వయసులోనే మీరు ఎంజాయ్ చేయాలి తెలుసా? ఈ వయసులో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ముసుకేసుకొని చెప్తాను, నా చేపట్టుకోండి. రే నువ్వు ఎప్పటికీ బాగుపడవురా. నరేష్ చూడు, లావణ్య నీ కోరికను తీర్చేసే నేను వెదవా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటా. నువ్వు ప్రేమించింది లావణ్యని కాదు, అలా అమ్మనా? ఏమండి? ఏమైంది? ఎలాగైనా లావణ్య లేపుకొని రావాలరా. ఉండరా, నేను వెళ్ళి లావణ్యని తీసుకొస్తా. ఈ వాకింగ్ తో వెళ్తే నువ్వు లావణ్య అమ్మమ్మని తెచ్చేటట్టు నువ్వు. నేను వెళ్ళనా, నువ్వు వెళ్తావా? సరే నేనే లేపుకొస్తా. త్వరగా రా. నరేష్ వచ్చావా? మీరు ఈ ఎడమ చేతి వైపు వెళ్ళకండి, అటు గుహ ఉంది, అటు వెళ్తే రైల్వే స్టేషన్ రాదు. ఈ కుడి చేతి వైపు వెళ్ళండి, అటు రైల్వే స్టేషన్ ఉంటది, ఇక పారిపోండి. అటు వెళ్ళొద్దని చెప్పారా? అటు గుహ ఉందని చెప్పారు కదా. ఇలాగే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ ఎక్కువ, త్వరగా ట్రైన్ వచ్చేది. చెప్పింది నాలుక నీకు కదా? ఉండని కాపాడుతాను రా. ఇదిగో కట్టు దొరికింది నరేష్ కట్టు దొరికింది, చంపేవాడిని. కొట్టు నరేష్. నేను చూసుకుంటాను కదా, మీరు టెన్షన్ పడకండి. వాళ్ళని రౌడీ లోపల పెట్టి తలపిస్తాను. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ట్రైన్ అయిపోద్ది. డబ్బులు ఉన్నాయో త్వరగా రైల్వే స్టేషన్. 5 నిమిషాలు అవ్వాలి.
అదేంటి నేను తలుపు లోపల పెట్టింది రౌడీలు కదా కాదురా నిన్న మరి వాళ్ళని ఎక్కడ పంపించావు రౌడీ రైల్వే స్టేషన్కి వెళ్ళమని చెప్పాను టైం అయిపోతుందని చెప్పేసి అబ్బా రేపు ఉదయం వరకు ట్రైన్ లేదు ఇప్పుడు ఎలా ఓ పని చేయరా నా ఇంట్లో ఉండరా నీ రూమ్ లో ఉండడం ఏంటి ఒక పని చేద్దాం ఇక్కడ ఎక్కడైనా ఏదైనా లాడ్జ్ తీసుకుని లాడ్జ్ లో ఉందాం లాడ్జ్ అంటే ప్రాబ్లం అయిపోద్ది మనం వీడి రూమ్ లో ఉందాం కానీ వీడికి తెలియకూడదు ఓకేనా నా ఫ్రెండ్ ని కాపాడలేకపోయాను వాడు పెళ్లి చేయలేకపోయాను చిరాకు వచ్చేస్తుంది నాకు మొత్తం ఏంటో ఈ షర్టు ఈ ఒక్కపోతా మొత్తం ఇక్కడ నా టీ షర్ట్ ఉంటదబ్బా టీ-షర్ట్. అమ్మయ్యా నా ప్యాంట్ నరేష్ మీరు వెళ్ళలేదా వెళ్ళలేదు. ఈ రూమ్ లోనే ఉన్నారా ఆ. మరి నా రూమ్ లో ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా ఇబ్బంది ఏముంది మీరు రూమ్ లో ఏకాంతంగా ఉండండి వెనక్కి మంచినీళ్ళు తీసుకొస్తాను నేను. ఓకే ఓకే ఏమైంది బేబీ నో స్ప్రింగ్ లోపలికి వెళ్ళిపోతుంది ఉండు ఉండు నేను తెస్తాను నరేష్ ఆ. ఇంకా సేపు రూమ్ బయట ఉంటాలేరా నువ్వు ఎక్కడికి రా వెళ్ళాలి ఈ ఊర్లోనే పుట్టావు ఈ ఊర్లోనే పెరిగావు మరి ఈ ఊర్లో పారిపోవడం ఏంటి ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకో మరి వాళ్ళు వస్తే అనరా అంటే రాదురా మరి వాళ్ళు వస్తే మీ పెళ్లి ఇక్కడే జరగాలి ఆ జీలకర్ర బెల్లం నేను తీసుకొస్తాను ఓకే, ఓకే. ఇక్కడే ఉండండి బెల్లం అయితే జీలకర్ర బెల్లం అయితే ఏమయ్యా మీ ఫ్రెండ్ సీను ఎక్కడ పంతులు గారు మీరేనా పెళ్ళి అన్నాడు అది అన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అర్థమైంది అర్థమైంది ఏరా ఆ. వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు నీ పెళ్లి అవుతుంది పో ఎలా ఇద్దరా రౌడీని చంపేశానుగా రౌడీ గారు చెప్పింది ఆ. పంతుల్ని పంతులా నన్ను మాట్లాడతాడు చంపినప్పుడు నేనే ఒక మాట చెప్పొచ్చు కదా. ఏ కసా కసా అంటే ఏం మాట్లాడుతున్నాడు ఇంక ఈ పంతులు ఇక్కడ మనకి ఇంకా మన పెళ్లి చేయడానికి వచ్చిన ఏ వాళ్ళు లేరు నువ్వు తాళి ఎక్కడ ఉందో చూడు తాళి ఎత్తుకుతా. అర్జెంట్గా నీకు పెళ్లి చేసేస్తా ఒరే దొరికింది రారా దొరికింది రారా ఒరే తాళి దొరికింది రా ఇదిగో తాళి ఇదిగో కట్టి 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 ఆగండి. కట్టిరా కట్టా ముందు టైం అవుతుంది కట్టు 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 శీను తాళి దొరకట్లేదురా ఏడిచా అప్పుడే కదా తాళి కట్టావు ఎదవా సిగ్గులేదు పెళ్ళయింది కదా వాళ్ళు రాని వేసేస్తా ఎట్లా చేసేది ఆ. పెళ్లి నాకు చేయలేదురా సేమ్ హైట్ ని పట్టుకుని నేను చూశాను కట్టించా కదా అరే మరి పెళ్లి చేసేదానికి వచ్చిన అసిస్టెంట్ రా వాడు కట్టించినోడు వాడు అంతే ఉన్నాడా నా కూతురునే లేపుకెళ్తావారా నువ్వు నిన్ను చంపేస్తారు ఇప్పుడు ఒరే నరేష్ మేడం వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడం ఒకే కంచంలో తిన్నాం ఒకే మంచం మీద పడుకున్నాం ఒకటే హాస్టల్లో చదువుకున్నాం వాడు ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను చూడాలా నాకు బాగానే కనిపిస్తుంది ఈ ప్లాన్ వేసి మొత్తం చెడగొట్టేసా వస్తా మేడం ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది రాజు పర్ఫార్మెన్స్ అద్దరగొట్టేశారు థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ అందరూ నమ్మే విధంగా చేశారు రియలిస్టిక్ గా అనిపించింది అండ్ ఎండ్ ట్విస్ట్ కూడా చాలా చాలా బాగుంది మన నరేష్ కి ఏమైంది మేడం ఏదో రెండు మర్చిపోయాను మేడం ఆడు కొట్టేసరికి మొత్తం మర్చిపోయా కానీ బాగా అనిపించింది కృష్ణ భగవాన్ సార్ మామూలుగా లేదు చాలా బాగా చేశాము మిగిలిన అందరూ బాగా చేశారు ఆల్ ది బెస్ట్ బాగుంది